తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఆ డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ తగ్గింది. అలానే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఈ డిస్కౌంట్ల తర్వాత దాదాపుగా మనకి టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు కానీ సమానంగా అయిపోతున్నాయి. అందుకని వ్యూవర్స్ కి చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా? ఆ ప్రశ్నకి పూర్తి క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో మీకు అందజేస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. మొదటిగా టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నేను రివ్యూ చేయడం జరిగిందండి. ఓలా కంపెనీ నుండి ఓలా S1 Pro Gen 1 వేరియంట్ నేను రివ్యూ చేశాను కానీ ఓలా S1 Pro Gen 2 వేరియంట్ అయితే రివ్యూ చేయలేదు. కానీ మనకి ఎగ్జిస్టింగ్ గా చాలా మంది ఓలా S1 Pro Gen 2 వేరియంట్ కస్టమర్స్ తమ ఫీడ్బ్యాక్ ని ఆన్లైన్ లో చెప్పడం కానీ మన సబ్స్క్రైబర్ లో కొంతమంది వాట్సాప్ ద్వారా తమ ఫీడ్బ్యాక్ ని చెప్తున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని మీకు ఈ కంపారిజన్ అయితే చెప్తాను. మొదటిది రేంజ్. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ కి కంపెనీ వాళ్ళు ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్పారు. నిజంగానే 100 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుందండి. మనం iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా కస్టమర్లతో రివ్యూ చేసాం. ప్రతి ఒక్కళ్ళు కూడా 100 కిలోమీటర్లు అయితే వస్తుందని చెప్తున్నారు. యావరేజ్ గా ఒక 40 నుండి 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే తమకి ఈ రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. రెండోది ఓలా S1 Pro Gen 2 వేరియంట్ రేంజ్ గురించి మాట్లాడితే ఇందులో వీళ్ళు 3.97 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేశారు. కంపెనీ వాళ్ళు చెప్పడం 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 167 కిలోమీటర్ల రియల్ రేంజ్ అని చెప్పారు. అయితే మన సబ్స్క్రైబర్లు కొంతమంది మనకు వాట్సాప్ ద్వారా కానీ ఇంటర్నెట్ లో కానీ పెట్టిన సమాచారం ఏంటంటే వాళ్ళు యావరేజ్ గా ఒక 40-45 స్పీడ్ ఒక ఫస్ట్ మోడ్ లో వెళ్తుంటే కనుక వాళ్ళకు వస్తున్న రేంజ్ ఒక 140 కిలోమీటర్స్ వరకు ఎక్కువ మోడ్ లో రేంజ్ వస్తుందని చెప్పడం జరిగింది. సో రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ రేంజ్ మనకి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ లో లభిస్తుంది. తర్వాత విషయం ఈ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ మోటార్ సహాయంతో టాప్ స్పీడ్ మనకి 78 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. అలానే పీక్ పవర్ వచ్చి 4.4 కిలోవాట్లు, యాక్సలరేషన్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.2 సెకండ్లో చేరుకోగలదు. స్కూటర్ యాక్సలరేషన్ చాలా స్మూత్ గా ఉంటుందండి. ఒక పెట్రోల్ స్కూటర్ నడిపొచ్చిన యూజర్స్ టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ని పెట్రోల్ స్కూటర్ ఫీల్ గానే నడిపవచ్చు. నెక్స్ట్ మనకి S1 Pro Gen 2 వేరియంట్ లో చూస్తే 5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 11 కిలోవాట్లు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకండ్లోనే చేరుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మోటార్ ని S1 Pro Gen 2 వేరియంట్ లో అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ పికప్ లెవెల్స్ కూడా మనకి పెట్రోల్ స్కూటర్ టైప్ లోనే పికప్ లెవెల్స్ అనేది ఆఫర్ చేస్తారు. బట్ పర్ఫార్మెన్స్ అనేది మనకి S1 Pro Gen 2 వేరియంట్ లో ఎక్కువ లభిస్తుంది. తర్వాత విషయం ఛార్జింగ్ టైం. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే మనకి S1 Pro Gen 2 వేరియంట్ విషయానికి వస్తే ఇందులో మనకి 3.97 kWh బ్యాటరీ ప్యాక్ యూజ్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి మనకి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. అలానే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాటరీ ప్యాక్ తో వేరియంట్ తో పోల్చుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే లభిస్తుంది. 15 నిమిషాల్లోనే 50 కిలోమీటర్ల వరకు S1 Pro Gen 2 వేరియంట్ ని ఛార్జ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ వద్ద. కాకపోతే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లభించలేదు. ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవడానికి అయితే మనకి ఫాస్ట్ గా అయితే టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. తర్వాత విషయం బిల్డ్ క్వాలిటీ. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ తో అయితే తయారు చేయడం జరిగింది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుందండి. ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే యూజ్ చేసి తయారు చేయడం జరిగింది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అయితే ఫిట్ అండ్ ఫినిష్ ని మనం కంపేర్ చేసుకుంటే కనుక కాస్త ఎడ్జ్ మనకి టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కి లభిస్తుంది. తర్వాతది స్కూటర్ యొక్క బరువు. iQube ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బరువు 118 కేజీలు, S1 Pro Gen 2 వేరియంట్ యొక్క బరువు 116 కేజీలు. బరువులో పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు మనకి. రెండు కూడా స్కూటర్ ని ఈజీగానే హ్యాండిల్ చేయవచ్చు. తర్వాత బ్రేకింగ్ యాక్షన్ అండి. టీవీఎస్ iQube మరియు ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ లభిస్తుంది. రెండు స్కూటర్లో కూడా CBS యాక్షన్ ఉంటుంది. తర్వాత మనకి బూట్ స్పేస్ అండి. iQube ఎలక్ట్రిక్ స్కూటర్ లో 32 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. S1 Pro Gen 2 వేరియంట్ లో 34 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. కొంచెం ఎక్కువ స్పేస్ అనేది S1 Pro Gen 2 వేరియంట్ లభిస్తుంది. నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫీచర్స్ అండి. iQube ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 7 అంగుళాల నార్మల్ స్క్రీన్ అనేది లభిస్తుంది. టచ్ స్క్రీన్ అయితే ఉండదు. ఇందులో మనకి
టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ ఉంటుంది, మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. కాకపోతే ఈ స్కూటర్ తో మనకి ఫిజికల్ కీ లభిస్తుంది. అలానే S1 Pro Gen 2 వేరియంట్ విషయానికి వస్తే ఇందులో మనకి ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్ లభిస్తుంది, క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది, మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. అలానే కీ అవసరం లేకుండానే రిమోట్ గా మనం ఎలక్ట్రిక్ స్కూటర్ ఆపరేట్ చేసుకోవచ్చు, బూట్ స్పేస్ కూడా ఆపరేట్ చేయవచ్చు. రెండు స్కూటర్లను ఎక్కువ ఫీచర్స్ ఉన్నప్పటికీ కాస్త స్లైట్ ఎడ్జ్ అనేది S1 Pro Gen 2 వేరియంట్ లోనే మరికొన్ని ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అండి. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ తో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ డిఫాల్ట్ గా లభిస్తుంది. లేదు మీరు ఎక్కువ కిలోమీటర్లు కావాలనుకుంటే అడిషనల్ గా డబ్బులు పే చేస్తే 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. అదే మనకి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ లో బై డిఫాల్ట్ గా 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. నాకు ఇంకా బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలంటే 5,000 రూపాయలు పే చేస్తే 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. 13,000 రూపాయలు పే చేస్తే 8 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. సో బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా ఎక్కువ వారంటీ మీకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లోనే లభిస్తుంది. తర్వాత విషయం సర్వీస్ అండి. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ల పరంగా కస్టమర్ సర్వీస్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. కాకపోతే కాస్త సర్వీస్ ఛార్జ్ కొంచెం ఎక్కువ వసూలు చేస్తున్నారు అనేది కస్టమర్ల యొక్క ఫీడ్బ్యాక్. అలానే S1 Pro Gen 2 వేరియంట్ పరంగా సర్వీస్ గురించి చూసుకున్నట్లయితే మేజర్గా కస్టమర్లు చెప్పేది ఇష్యూ ఏంటంటే సర్వీస్ అనేది అంత ఫాస్ట్గా ఉండట్లేదు, కాస్త ఆలస్యం జరుగుతుంది, స్పేర్ పార్ట్స్ అనేవి టైంకి రావట్లేదు అని చెప్పి ఒక సమస్య చెప్తున్నారు. అంటే అన్ని చోట్ల కాదు, మేజర్గా మనం కస్టమర్ రివ్యూలు చేసినప్పుడు ఎక్కువ మంది కస్టమర్లు అయితే సర్వీస్ పరంగానే కాస్త లేట్గా ఉంటుందని చెప్తున్నారు, కాస్త సర్వీస్ అయితే ఆలస్యంగానే ఉంటుంది. తర్వాత విషయం డెలివరీ మరియు రేటు. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు పేమెంట్ చేస్తే మీకు షోరూమ్ ద్వారా అయితే ఫాస్ట్గా అయితే డెలివరీ అయిపోతుంది. ఈ స్కూటర్ యొక్క ప్రజెంట్ ఎక్స్ షోరూమ్ రేటు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ తో కలుపుకుంటే కనుక 1,29,000 రూపాయలు లభిస్తుంది. అదే మనకి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ వచ్చి 1,30,000 రూపాయలకి లభిస్తుందండి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి, కాస్త టైం అయితే పడుతుంది, ఇమీడియట్ గా అయితే డెలివరీ ఇవ్వట్లేదు, కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు. మీకు చెప్పిన ప్రైజెస్ రెండు కూడా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. కంపారిజన్ తర్వాత ఎవరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇమీడియట్ డెలివరీ అయితే కనుక రోజుకి ఒక 80 నుండి 90 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, ఒక పర్టికులర్ లొకేషన్కి నేను ఎక్కువ వెళ్తాను, కొత్త డిస్టెన్స్కి వెళ్ళకుండా ఒక పర్టికులర్ లొకేషన్కి ఎక్కువ నేను తిరుగుతూ ఉంటాను, నాకు ఫిజికల్ కి ఖచ్చితంగా అవసరం ఉంటుంది, సర్వీస్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి, ఒక బ్రాండెడ్ స్కూటర్ కావాలి, క్వాలిటీ బాగుండాలనుకుంటే కనుక మీరు టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవచ్చు. S1 Pro Gen 2 వేరియంట్ ని ఎవరు తీసుకోవచ్చు. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ రోజుకి ఒక 110 నుండి 130 కిలోమీటర్లు తిరుగుతాను, నేను ఎక్కువగా స్మార్ట్ గ్యాజెట్స్ యూజ్ చేస్తూ ఉంటాను, స్మార్ట్ స్కూటర్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్, PMSM మోటార్ నాకు కావాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ టాప్ స్పీడ్ నాకు కావాలి, ఎక్కువ వారంటీ నాకు కావాలనుకున్న వాళ్ళైతే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ నన్ను పర్సనల్ గా సజెస్ట్ చేసి మీరు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏది చూసుకుంటారని అడిగితే కనుక నేను మా ఫ్యామిలీకి తీసుకుంటే కనుక నేను టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటాను. కారణం ఇందులో మనకి ఫిజికల్ కి లభిస్తుంది కాబట్టి ఈజీగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ నా ఫ్రెండ్స్కి కానీ నాకు కానీ తీసుకుంటే కనుక నాకు స్మార్ట్గా నేను ఆపరేట్ చేయడం నాకు నేను చేయగలుగుతాను కాబట్టి నేను S1 Pro Gen 2 వేరియంట్ అయితే తీసుకుంటాను. ఇది S1 Pro Gen 2 వేరియంట్ టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి కంపారిజన్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరలో ఉన్న షోరూమ్ కానీ ఇన్ కేసు మీకు స్కూటర్ అవైలబుల్ గా ఉంటే కనుక టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.